హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు. నా పేరు జై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ బాబు. సో మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. అదేంటిదంటే ఫ్యాట్ లాస్. మన బాడీ స్టోర్ చేసుకునే ఎక్స్ట్రా ఫ్యాట్ని ఎట్లా తొలగించాలో అండ్ ఎట్లా బర్న్ చేయాలో అది ఈజీ వేలో బిహైండ్ ద సైన్స్ నేర్చుకుందాం అన్నట్టు. సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, బాడీ ఫ్యాట్ అంటే అసలు ఏంటిది? ఫ్యాట్ అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే, మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ చేస్తామో, ఏదైతే మనం డైలీ ఎనర్జీ అనేది ఖర్చు పెడతామో ఫిజికల్ యాక్టివిటీ రూపంలో, ఫిజికల్ యాక్టివిటీ మీరు తక్కువ చేస్తున్నారు, కూర్చొనే ఉంటున్నారు, డే మొత్తం కూర్చొని వర్క్ చేసి అండ్ మీ ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉన్నది. అక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ చేసుకుంటున్నామో మన బాడీకి కావాల్సినంత ఎనర్జీ ఖర్చు పెట్టి అండ్ మనం ఏదైతే ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుందో అది ఫ్యాట్ రూపంలో అనేది మన బాడీ స్టోర్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఎక్స్ట్రా తింటామో, ఏదైతే ఎక్స్ట్రా ఎనర్జీ మిగిలిపోయి ఉంటుందో అది ఫ్యాట్ రూపంలో స్టోర్ అయితే ఉంటుంది అన్నట్టు. మనం ఈజీగా ఎట్లా ఖర్చు చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ ఎక్స్ట్రా స్టోర్ అయిన ఎనర్జీని ఎలా ఖర్చు పెట్టాలో అది తెలుసుకుందాం. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మీరు డైలీ ఒక 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు అండ్ మీరు డైలీ ఒక 120 రూపీస్ ఖర్చు చేస్తున్నారు. సో అక్కడ ఎక్స్ట్రా 20 రూపీస్ అనేది మీ సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళి ఖర్చు అవుతుంది. ఇక్కడ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఫ్యాట్ లాస్ కూడా అప్లై అవుతుంది. మనం ఏదైతే డైలీ తింటున్నామో, ఏదైతే మన ఫుడ్ ఇంటేక్ ఉంటుందో, ఆ ఫుడ్ ఇంటేక్ అనేది 100% చేస్తే 100%లో 80% మీరు ఫుడ్ తినేనండి. అండ్ మీరు ఏదైతే డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నదో దాన్ని కొంచెం ఎక్స్ట్రా చేయండి. సో ఇక్కడ ఆటోమేటికలీ ఏం జరుగుతుందంటే, మీ బాడీ స్టోర్ చేసుకున్న ఎక్స్ట్రా ఫ్యాట్లోకి వెళ్ళి ఆ ఎనర్జీ అనేది ఖర్చు పెడుతుంది. సో ఆటోమేటికలీ ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనం ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు ఇక్కడ. అదేంటిదో మనం తెలుసుకుందాం. అసలు మనం ఏం తినాలి, ఏం తింటే ఫ్యాట్ లాస్ అనేది తొందర అవుతుంది, డైట్ అనేది ఎట్లా ఉండాలి చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ మీరు చేసేది ఏంటంటే బయట ఫుడ్ మొత్తానికే బంద్ చేయండి ప్లీజ్. అది చాలా క్రూషియల్ అన్నట్టు. బయట ఫుడ్లో అనేది చాలా అడిటివ్స్ ఉంటాయి, చాలా అవసరం లేని కంటెంట్ అంతా బాడీలోకి వెళ్తుంది. అండ్ బయట ఫుడ్ మొత్తానికే బంద్ చేయండి. అండ్ మొత్తానికి జీరో అంటే జీరో. ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తినండి అండ్ హెల్తీ తినండి. హెల్తీ అంటే ఏదైతే మన ఇంట్లో ఫుడ్ ఇస్తారో, పప్పు, కూరగాయలు అండ్ రకరకాల ఆకుకూరలు, ఇవి తింటే అనేది మన బాడీలో గుడ్ ఎనర్జీ వెళ్తుంది అండ్ గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్ వెళ్తుంది. కాబట్టి మనం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, సపోజ్ మీరు డైలీ 3 మీల్స్లో ఒక 2000 క్యాలరీస్ తింటున్నారు అండ్ మీ డైలీ యావరేజ్ క్యాలరీ ఏంటిదంటే 2000 క్యాలరీస్. ఆ 2000 క్యాలరీస్లో సపోజ్ మనం ఇంకో 200 క్యాలరీస్ కట్ చేస్తే అక్కడ మీ ఫ్యాట్ లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈజీగా. అండ్ అక్కడ మీ ఎనర్జీ డెఫిషియట్లోకి వెళ్తారు కాబట్టి అక్కడ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు హెల్తీ ఫుడ్ తినాలి. అండ్ హెల్తీ అంటే హెల్తీ ఫుడ్. మీ మీల్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ చేతిలోనే కంట్రోల్ ఉంటుంది. మీరు ఎంత తినాలో, ఏం తినాలో అది మీరే డిసైడ్ చేసి మీరే కుక్ చేసి తింటే అది ఫ్యాట్ లాస్ జర్నీకి ఇంకా యాడ్ అయిపోతుంది అన్నట్టు. తొందరగా రిజల్ట్స్ చూస్తారు. ఫ్యాట్ లాస్ అంటే అట్టిగా మీరు మొత్తం బక్కగా అయ్యి లైక్ మజిల్ కూడా కోల్పోతే అది ఫ్యాట్ లాస్ జర్నీకి అర్థం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనం మజిల్ని మనం ప్రిజర్వ్ చేస్తూ మన ఫ్యాట్ లాస్ అనేది చేయాలి. ఇది చేయనీకే మనం ఏం చేయాలంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే జిమ్లో మీరు వర్కౌట్ చేయాలి, దాంతోపాటు మీరు కార్డియో చేయాలి. కార్డియో అంటే లైక్ రన్నింగ్ అండ్ సైక్లింగ్. మనం ఏదైతే వర్కౌట్ చేస్తామో దాంట్లో మనం ఎనర్జీ అనేది మనం ఫుల్ ఇస్తాం ఫస్ట్. ఇచ్చిన తర్వాత మనం ఏదైతే బాడీ అలసిపోయి ఉంటుందో దాని తర్వాత కార్డియో చేస్తే మీరు ఏమవుతుందంటే, ఎక్స్ట్రా ఏదైతే స్టోర్ అయిన ఎనర్జీ ఉంటుందో, మన బాడీ ఆల్రెడీ వర్కౌట్లో ఎనర్జీ ఖర్చు పెట్టింది కాబట్టి ఏదైతే ఎక్స్ట్రా స్టోర్ అయిన ఎనర్జీ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకొని మన కార్డియోలో ఖర్చు పెడుతుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది అప్పుడే బర్న్ అవుతుంది. సో ఇది సింపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్. మీరు ఫ్యాట్ లాస్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం వర్కౌట్ స్టార్ట్ చేయాలని అనుకుంటాం, కానీ అది చాలాసార్లు మనం డిలే చేసుకుంటా రేపు చేద్దాం, లేకపోతే ఈరోజు నా బర్త్డే నుంచి స్టార్ట్ చేద్దాం, ఈరోజు న్యూ ఇయర్కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అని చాలా వరకు మనం ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటాం. ఏమవుతుందంటే ఆ రోజు అనేది ఎప్పుడు రాదు. సో మనం ఏం చేయాలంటే ఈ రోజే స్టార్ట్ చేయాలి. ఏ రోజైతే మనకి థాట్ వచ్చిన రోజే మీరు స్టార్ట్ చేసేయండి. జిమ్కి వెళ్ళంగానే మన బాడీ అనేది ఒక షేప్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. మనం మజిల్ గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఏదైతే మీరు న్యూ ఇయర్కి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది ఇప్పటితో స్టార్ట్ చేయండి. ఎందుకంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అనేది చాలామంది సెట్ చేసుకుంటారు, చాలామంది స్టార్ట్ చేస్తారు కూడా.
అండ్ 1 మంత్కే డ్రాప్ అయిపోతారు. అది అలా చేయకండి మీరు. ఎందుకంటే రెజల్యూషన్ స్టార్ట్ చేస్తే ఒకటేసారి మనం ఏదైతే మన బాడీని ఎక్కువ కష్టపెట్టద్దు, స్లోగా బాడీకి అలవాటు చేయాలి. అండ్ రిజల్ట్ అనేది ఒకటే రోజులో రాదు, రిజల్ట్ రానికే చాలా టైం పడుతుంది. మీరు ఇదైతే అర్థం చేసుకోవాలి. సో రిజల్ట్ వస్తలేదని మీరు డ్రాప్ అయిపోతే అది కరెక్ట్ కాదు. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది, ఆ రిజల్ట్ రాకపోవడం అనేది ఉండదు. కానీ కొందరికి తొందర రావచ్చు, కొందరికి స్లోగా రావచ్చు. సో స్టార్ట్ చేస్తేనే తెలిసేది. ఒక్క ఫార్ములా అనేది ఎప్పుడు ఫాలో అవుతాను. ఏ పని అన్నా కానీ ఏదైతే రేపు చేయాలనుకుంటున్నామో అది ఈరోజు స్టార్ట్ చేయండి. దీనివల్ల మీ లైఫ్లో చాలా గ్రోత్ని చూస్తారు మీరు. సో అది ఏ విషయం అన్నా కానీ, ఓన్లీ వర్కౌట్ అండ్ మీ లైఫ్ విషయంలో కాకుండా ఇంకా అన్ని విషయాలలో ఇదైతే పనిచేస్తుంది. అయితే తొందర స్టార్ట్ చేసినామో అది తొందర కంప్లీట్ అయిపోతుంది, మన మైండ్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైతే మనకి హార్డ్గా అనిపించే పనులు ఉంటాయో అవి తొందరగా చేసుకుంటే, మనం ఇంకా చిన్న ఏదైతే ఈజీ పనులు ఉంటాయో అవి తర్వాత చేసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అట్లా చేయండి. మీరు స్లోగానే స్టార్ట్ చేసి మీరు స్లోగానే ప్రోగ్రెస్ తీసుకురండి. ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది అంత తొందరగా వచ్చేది కాదు, స్లోగా మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే, ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.